మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో తెలంగాణ ప్రభుత్వం అధికారులపై చర్యలు చేపట్టింది. ఇద్దరు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ 3 బ్యారేజీల వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టి పలువురు అధికారులను ప్రశ్నించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా విచారణ జరుపుతోంది. మేడిగడ్డ బ్యారేజీ, దాని చుట్టూ గైడ్ బండ్ వంటి నిర్మాణాలు జరుగుతూ ఉండగానే బ్యారేజీ పూర్తయినట్లుగా సర్టిఫికెట్ ఇచ్చిన అప్పటి మహదేవ్పూర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, అప్పట్లో రామగుండం ఇన్ఛార్జ్ ఎస్ఈగా పనిచేసిన, ప్రస్తుత మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బి రమణారెడ్డిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మేడిగడ్డ బ్యారేజీ, దాని అనుబంధ పనులు పూర్తి కానప్పటికీ అయినట్లుగా తిరుపతిరావు సర్టిఫికెట్ ఇవ్వగా దానిపై రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. పనులు పూర్తవ్వకున్నా అయినట్లుగా ఎలా సర్టిఫికెట్ ఇస్తారని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. మరోవైపు అధికారుల తీరును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా తప్పుపట్టింది. దీంతో గత జూన్ 3న ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి అనిల్ కుమార్ లేఖ రాస్తూ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావుతో పాటు దానిపై సంతకం చేసిన రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయన అధికారుల వివరాలతో కూడిన నివేదిక అందజేశారు. దాని ఆధారంగా వీరిద్దరిపై అభియోగాలు నమోదు చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో నెంబర్ 1-2 జారీ చేశారు. అభియోగాలు నిరూపితమైతే అధికారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వకున్నా, వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా కఠిన చర్యలు తీసుకుంటారు. వీరిపై అభియోగాల ప్రభావం తదుపరి పదోన్నతులపై కూడా ఉంటుంది. సస్పెన్షన్ కన్నా ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ తీవ్రతే అధికంగా ఉంటుంది. సస్పెండ్ అయితే 6 నెలల పాటు పని చేయకున్నా సగం జీతం పొందుతారు. అదే అభియోగాల నిరూపణ అయితే ఇంక్రిమెంట్లలో కోత పడుతుంది. అంటే విధుల్లో ఉన్నంత కాలం వేతనంలో కోత పడుతుంది.